నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. సో క్రియాటిన్ తగ్గడానికి ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా? అవునమ్మా, కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి మేము హాస్పిటల్లో రీసెర్చ్ చేసాము. ఒకటేమో గోక్రు, ఊళ్ళలో పల్లేరుకాయ అంటారు, రామబాణం లాగా పనిచేస్తుంది. ఓకే. ఇదేమో ఉసిరికాయ పొడి, ప్లస్ ఇదేమో గిలాయ్ అంటారు, తిప్పతీగ అంటారు. ఇదేమో బార్లీ, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపేసి నైట్ 1 లీటర్ వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి దాన్ని 1 లీటర్ బాటిల్లో పోసుకొని దినమంతా తాగమంటున్నాము. ఇవన్నీ కలిపే బదులు మా వెల్నెస్ సెంటర్లో అన్ని కలిపేసి ఒక డీటాక్స్ డ్రింక్ డెవలప్ చేసాము. ఇది ఒక 5 స్పూన్స్ నైట్ 1 లీటర్ వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి 1 లీటర్ స్టీల్ బాటిల్లో పోసేసుకొని దినమంతా సాయంకాలం 6-7 వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మనకు ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ వాటర్ ఈ డ్రింక్ తీసుకోమంటున్నాం. దీనివల్ల క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది, వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే. సో డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ ఇంటిగ్రేటెడ్ సెంటర్లో అసలు కిడ్నీ పేషెంట్స్కి ఫుడ్ అనేది ఏమి ఇస్తారు? చూడమ్మా, యాక్చువల్గా అయితే మా సెంటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 20 days 25 days రైస్ ఇవ్వము, చపాతీ ఇవ్వము, అన్నీ మానేసేస్తే ఒట్టి బార్లీ మీదే పెడతాం. బార్లీ ప్లస్ ఇదేమో బార్లీ సీడ్స్ అంటారు. బార్లీ సీడ్ని పౌడర్ చేసి దాన్ని రోటీ చేసుకోవచ్చు. బార్లీ రవ్వతో ఓన్లీ బార్లీతోన ప్లస్ బార్లీ మేము డెవలప్ చేసి బార్లీ రవ్వతో కిచిడి చేసుకోవచ్చు, ఉప్మా చేసేసుకోవచ్చు. ఇదేమో బార్లీ పిండిని దాన్ని చపాతీ చేసేసుకోవచ్చు. దానివల్ల డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది, కిడ్నీ ఫంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అయిపోతున్నాయి. ఒక 50 ప్లస్ మధ్యాహ్నం సొరకాయ ఇస్తాము, సాయంకాలం బీరకాయ ఇస్తాము, అంతే. ఈ 2 వెజిటబుల్సే ఇస్తాము. దానివల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు, వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆఫ్టర్నూన్ సొరకాయ తీసుకోవాలి, నైట్ బీరకాయ తీసుకోవాలి, మధ్యాహ్నం రొట్టె తీసుకోవాలి, రాత్రికి జావా తీసుకోవాలి, వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో జనరల్గా కిడ్నీ పేషెంట్స్లో మనం ఎక్కువగా చూసేది స్వెల్లింగ్, వాపు కానీ పెయిన్ కానీ ఉన్నప్పుడు న్యాచురల్ వేలో నేచర్ క్యూర్ పద్ధతిలో క్యూర్ చేయడం ఎలా? అవునమ్మా, మేము ఒక నేచర్ క్యూర్ పద్ధతిలో డెవలప్ చేసాము. 2 ఇంట్లో ఉన్న హాట్ వాటర్ బ్యాగ్స్ తీసుకోవాలి. ఒక దానిలోనేమో హాట్ వాటర్, ఒక దానిలో ఏమో కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్ పెట్టాలి, కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్ పెట్టాలి. దీన్ని వాటర్లో తడపాలి. ఇది కాటన్ క్లాత్, ఇలా అంతా వ్రాప్ చేయాలి. ఇలా వ్రాప్ చేసి మళ్ళీ దాని మీద మేము బ్లాంకెట్ క్లాత్ అంతా మేము డిజైన్ చేసాము. ఇలా వ్రాప్ చేసేసి మార్నింగ్ ఒక 40 minutes, ఈవినింగ్ ఒక 15 minutes ఉండడం వల్ల కిడ్నీలో వాపు తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది. బ్యాక్ సైడ్ ఏమో హాట్ వాటర్ బ్యాగ్, ఫ్రంట్ సైడ్ ఏమో కోల్డ్ వాటర్ బ్యాగ్ ప్లస్ ఈ కాటన్ క్లాత్ను వెట్ చేసి పెట్టాలి. దాని మీద బ్లాంకెట్ ఇలా ర్యాప్ చేసేసి ఇది పెట్టేసుకొని ఇంట్లో తిరగొచ్చు, టీవీ చూడొచ్చు, బయటికి వెళ్ళొచ్చు. ఒక 40 minutes మార్నింగ్, 40 minutes ఈవినింగ్ వల్ల చాలా మందికి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా వెల్నెస్ సెంటర్లో చాలా రీసెర్చ్ చేసాం దీని మీద. ఓకే. గుప్తా సార్, డయాబెటిక్ వాళ్ళకి కిడ్నీ వాళ్ళకి పనికొచ్చేలాగా ఇద్దరికి డైట్ ప్లాన్ ఏంటి? అవునమ్మా, మేము ఒక రీసెర్చ్ చేసాము. ఈ డైట్ వాళ్ళు వచ్చేసి డయాబెటిక్ వాళ్ళు 3 days 4 daysలోనే 50% టాబ్లెట్స్ మానేసేయచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మానేసేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి. టిల్ 11 o'clock 12 ఓన్లీ ఫ్రూట్స్. ఒక 3 to 4 varieties తీసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్లో మనం ప్లేట్ ఒకటి బదులు 2 ప్లేట్లు పెట్టుకోవాలి. ప్లేట్ 1, ప్లేట్ 2, మళ్ళీ సాయంకాలం ప్లేట్ 1, ప్లేట్ 2. ప్లేట్ 1లో మన బాడీ వెయిట్ ఎంత ఉందో ఇంటూ 5 grams సలాడ్ చేసుకోవాలి. సపోజ్ మనం బాడీ వెయిట్ 60 kgs ఉందనుకోండి, 300 grams సలాడ్ చేసుకొని సెకండ్ ప్లేట్లో మన రెగ్యులర్ ఫుడ్ తీసుకోవాలి. పచ్చివి దానిలో కూడా కరివేపాకు, కీర, అన్ని వెజిటబుల్స్ చూపిస్తున్నాను కదా, అన్ని వెజిటబుల్స్ చేసుకోవచ్చు. సాయంకాలంలో కూడా ప్లేట్ 1, ప్లేట్ 2. మధ్యాహ్నం ఏమో రా, సాయంకాలం ప్లేట్ 1లో అన్ని వెజిటబుల్స్ అని స్టీమ్ చేసేసి వాడాలి. ప్లేట్ 2 ఏమో రెగ్యులర్ ఫుడ్. వీళ్ళంతవరకు సాయంకాలం ప్లేట్ 2 మానేసి ఓన్లీ స్టీమ్డ్ వెజిటబుల్ తీసుకోవడం వల్ల మీకు 3 to 4 daysలోనే షుగర్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ చెప్పులు లేకుండా నడవాలి 15-20 minutes మార్నింగ్, 15-20 minutes ఈవినింగ్. ఓకే. సో గుప్తా సార్, క్రియాటిన్ తగ్గడానికి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా? సో కిడ్నీ డీటాక్స్ వాళ్ళకు మేము ఒక ఫార్ములా చేసాము. ఇది మేడం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫార్ములా ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకోవచ్చు. 6 కాకరకాయలు, 250 grams వేపాకు, రావి ఆకులు, కొంచెం పసుపు, ఇవన్నీ గ్రైండ్ చేసేసి ఇలా ట్యాపింగ్ చేయాలి. ఇలా జస్ట్ ఇలా టబ్లో ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్గా ఫస్ట్ డే మాత్రం ఒక 40 minutesలో
వేపాకుది కాకరకాయ చేదు అనేది మన బాడీలోకి వెళ్తుంది, కిడ్నీలోకి వెళ్తుంది, స్టమక్లోకి వెళ్తుంది. కరెక్ట్గా 15 మినిట్లో గొంతు వరకు స్మెల్ వస్తుంది. అప్పుడు ఆపేసేయమంటున్నాం. Okay. తర్వాత ఆ పేస్ట్ బయట పడేసేయమంటున్నాం. రోజు ఒకసారి చేపిస్తాం మా వెల్నెస్ సెంటర్లో. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓన్లీ ఆ జ్యూస్ మాత్రమే, జ్యూస్ వాటర్ మిక్స్ ఓన్లీ గ్రైండ్ చేయాలి. ఓకే. ఒక 6 మళ్ళీ చెప్తున్నాను, 6 కాకరకాయలు, 250 గ్రామ్స్ వేపాకు, పసుపు, రావి ఆకులు, కొంచెం కొత్తిమీర కూడా అన్ని కలిపేసి 30% గ్రైండ్ చేయాలి. తర్వాత కాలుతోనే గ్రైండ్ చేయాలి. మన కాలు అనేది గ్రైండర్ లాగా పనిచేయాలి. ఓకే. ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల లోపలికి వెళ్ళి కిడ్నీలోకి వచ్చేసేసి డిటాక్స్ అవుతుంది. క్రియాటినిన్ చాలా తగ్గుతుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.